హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చక్కగా ఒక టూర్ ప్లాన్ చేయాలి, అది కూడా ఇంటర్నేషనల్ టూర్ అయి ఉండాలి అనుకుంటున్నారా? అందులోనూ మంచి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తూ డే 1 నుంచి గైడ్ చేస్తూ చక్కగా ఆ ప్యాకేజ్ని మనకు అందించాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయాల్సిందే. ఈరోజు మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు ఫ్రమ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్. సో ఇంటర్నేషనల్ టూర్స్ గురించి మనం తెలుసుకుందాం వీరితో. ముఖ్యంగా ఈరోజు మనము సింగపూర్ అండ్ మలేషియా గురించి తెలుసుకుందాము. అక్కడ ఏమేమి చూడదగిన ప్లేసెస్ ఉంటాయి, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్యాకేజెస్ ఏంటి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు చక్కగా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో కలిసి వరల్డ్ టూర్ వెయ్యాలి, సింగపూర్ మలేషియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీ ప్యాకేజెస్లో అంటే ఏమేమి ప్లేసెస్ని కవర్ చేస్తారు, ఎన్ని డేస్ ఉంటుంది ప్యాకేజ్, ప్రైస్ ఎలా ఉంటుంది చెప్పండి. సో మీరు అన్నట్టు బ్యూటిఫుల్ ఫ్యామిలీ డెస్టినేషన్ అండి సింగపూర్ అండ్ మలేషియా. ఓకే, చాలా చక్కగా ఉంటాయి రెండు కంట్రీస్ కూడా, సింగపూర్ అండ్ మలేషియా. సో దీనికి 5 nights 6 days ప్యాకేజ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. 5 nights 6 days ప్యాకేజ్. 5 nights 6 days ప్యాకేజ్ కూడా మనకు 1,07,000 రూపీస్ మాత్రమే. ఓకే, 1,07,000 రూపీస్లో అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. అంటే మీరు ఫ్లైట్స్, సింగపూర్ వీసా, తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మీరు చూసే ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయండి 1,07,000 రూపీస్లో. సో మనం ఈ 5 nights 6 days ప్యాకేజ్లో హైదరాబాద్ నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుందండి సింగపూర్కి. అది ఆల్మోస్ట్ 3.5 hours జర్నీ అంతే. అండ్ సింగపూర్ ఇస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ మనము మలేషియా వచ్చి అంతా కూడా సినిక్ బ్యూటీ అండి. అండ్ సింగపూర్ అనేది చాలా స్మాల్ ఐలాండ్, బట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. జస్ట్ పర్వ్యూ మొత్తం 30 to 35 kilometers ఉంటుందంటే. అందులో కూడా టూరిస్ట్ అట్రాక్షన్స్ కానీ టూరిస్ట్కి చాలా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. మంచి టూరిజం ప్లేస్. దీంట్లో మెయిన్ అట్రాక్షన్స్కి వచ్చేటప్పటికి గార్డెన్ బై ద బే అని ఉంటుందండి. గార్డెన్ బై ద బే అనేది ఒక ఇండోర్ గార్డెన్. ఇండోర్ గార్డెన్లో కూడా 2 domes ఉంటాయి. 2 domes రెండింటికి 2 ప్రత్యేకం ఉందండి. క్లౌడ్ ఫారెస్ట్ అంటారు, తర్వాత క్లౌడ్ ఫారెస్ట్, తర్వాత బయట మనకి ఈవినింగ్ టైంలో ఒక షో ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్, క్లౌడ్ ఫారెస్ట్ 2 ఉంటాయి అనమాట. 2 ఈవినింగ్ షో ఉంటుంది. షో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్ అంటే ఇప్పుడు రెయిన్ పడుతుంది లేదండి, అది ఇండోర్ థీమ్ అనమాట అది వాళ్ళది. సో దాంట్లోనే మనకి లార్జెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ ఉంది. సో ఈ 2 చూడటానికి ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుందండి. సూపర్, అంత బాగుంటాయి అనమాట. ఈ గార్డెన్ బై ద బే చూస్తాం, ఈ 2 domes మనం ఎంట్రీ టికెట్స్ ఇస్తాము. తర్వాత సింగపూర్ ఫ్లయర్ అని ఉంటుందండి. ఫ్లయర్ అంటే మనకి తెలుగులో రంగులు రావటం. చాలా మందికి ఏంటంటే దాంట్లో తిరగాలంటే భయంగా ఉంటుంది. అవును, పైకి వెళ్ళాలి, తిరుగుతూ ఉంటుంది, కళ్ళు. కానీ ఈ ఫ్లయర్లో అసలు మనం జర్నీ చేస్తున్నట్టు అనిపించదు, పైకి వెళ్ళి రొటేషన్ అవుతున్నట్టే అనిపించదు. సో ఒక రొటేషన్ మీకు ఆల్మోస్ట్ 40 minutes తీసుకుంటుంది. స్లోగా వెళ్తుంది. అసలు మనకి అది మూవ్మెంట్ అవుతున్నట్టు కూడా తెలియదు. దాంట్లో ఒక్కొక్క క్యాప్సిల్ ఆల్మోస్ట్ 30 members వరకు కూర్చోవచ్చు, 30 మంది వరకు కూర్చోవచ్చు. చాలా పెద్దది, బ్యూటిఫుల్ ఉంది. దాంట్లో మొత్తం సింగపూర్ సిటీ యొక్క మొత్తం కనపడుతుంది మనకి. అందుకనే అంత స్లోగా మూవ్ అవుతుంది. ఆ బ్యూటీ అంతా కూడా కవర్ చేయడానికి టాప్ లెవెల్లో చూసుకోవడానికి. ఆ టాప్ లెవెల్లో మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1 minute 1.5 minutes ఉంటుంది అది టాప్ లెవెల్. సూపర్ అండి. సో తర్వాత సింగపూర్ సిటీ టూర్. సిటీ టూర్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చైనీస్ టెంపుల్స్ అని, తర్వాత మనకి మెర్లైన్ అని. మెర్లైన్ అనేది సింగపూర్ యొక్క సింబల్ అండి. అంటే మెర్లైన్ అంటే కింద మనకి చేప ఆకారంలో ఉంటుంది, పైన లైన్ ఆకారంలో ఉంటుంది. ఆ సింగపూర్ సింబల్ అది. సో ఆ మెర్లైన్ పార్క్ ఉంది, ఆ మెర్లైన్ పార్క్ విజిట్ చేస్తాము. తర్వాత 5 fingers బిల్డింగ్ అని ఉంటుంది. ఆ 5 fingers బిల్డింగ్ మనం విజిట్ చేస్తాం. అంటే బయట చుట్టూ ఒక రెండు సార్లు తిరుగుతాం మనం. ఈ 5 fingers బిల్డింగ్ చాలా ఫేమస్ ఎప్పుడైందంటే క్రిష్ సినిమాతో ఫేమస్ అయిందండి. క్రిష్లో ఫస్ట్లో లాస్ట్ సీన్ అక్కడే షూట్ చేస్తారు వాళ్ళు, ఆ 5 fingers బిల్డింగ్ దగ్గర. సో అందువల్ల అది ఫేమస్ అయింది, అది చూసుకుంటాం మనం. తర్వాత ఇవన్నీ చూసుకుని సింగపూర్ తర్వాత మనకి అక్కడ సెంటోసా ఐలాండ్ అని ఉంది. ఆ సెంటోసా ఐలాండ్ విజిట్కి వెళ్తాం కేబుల్ కార్లో వెళ్ళి. తర్వాత అక్కడి నుంచి అట్లా వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంటుందండి. వింగ్స్ ఆఫ్ టైమ్ షో చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తారు. వాటర్, లైట్ అండ్ సౌండ్ షో. అదొక బీచ్ ఒడ్డున ఉంటుంది. ఆల్మోస్ట్ అది 30 to 40 minutes ఉంటుంది ఆ షో. ఆ షో విజిట్ చేస్తాము. తర్వాత యూనివర్సల్ స్టూడియోస్ ఉంది. అక్కడ యూనివర్సల్ స్టూడియోస్ ఎంట్రీ ఇస్తాము, ప్లస్ ఇన్సైడ్ లంచ్ కూపన్ కూడా ఇస్తాం. సో ఒకసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మీకు అన్ని అట్రాక్షన్స్ ఫ్రీ అండి. సో దాంట్లో యూనివర్సల్ స్టూడియోస్ పిక్చర్స్ యొక్క కంప్లీట్ థీమ్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. లైక్ ట్రాన్స్ఫార్మర్స్ 4D షో ఉంటుంది,
జొరాసిక్ పార్క్ ఉంటుంది, తర్వాత ట్రెక్ మనకి స్ట్రెక్ మూవీ ఉంటుంది, అలా లైవ్ షోస్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే చక్కగా యూనివర్సిటీ మొత్తం ఒక ఫుల్ డే పడుతుంది. సో తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరి కౌలాలంపూర్ వస్తాం. కౌలాలంపూర్ వచ్చే దారి కూడా చాలా చక్కగా ఉంటుందండి. సో ఆల్మోస్ట్ మనకి 5-6 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ మధ్యలో ఇమిగ్రేషన్ ఈ పార్ట్ అంతా ఉంటుంది. సో ఎవరైతే మా టూర్ మేనేజర్ గ్రూప్తో పాటు వస్తారో వాళ్ళన్నీ చక్కగా వివరిస్తూ ఉంటారు. ప్రతిసారి తీసుకొని కౌలాలంపూర్ వెళ్తాం. కౌలాలంపూర్ అనేది ఆల్మోస్ట్ మనకు తెలిసి ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు కౌలాలంపూర్. సింగపూర్ అండ్ మలేషియా రెండిట్లో కూడా మనకి ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. మన మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా కౌలాలంపూర్లో కూడా మనకి మెయిన్ ఐకానిక్ బిల్డింగ్ ఉంది, ట్విన్ టవర్. 2 బిల్డింగ్స్ సేమ్ లాగా ఉంటాయి, మధ్యలో ఒక స్కై పాత్ ఉంటుంది. సో అది 88 ఫ్లోర్స్ బిల్డింగ్. సో 88 ఫ్లోర్స్ మనం ఎంట్రీ ఇస్తాం, చక్కగా అది చూసుకొని పైకి వెళ్ళి మొత్తం కౌలాలంపూర్ అంతా కనపడుతుంది మనకి. ఆ స్కై బ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ టైం ఉంటుంది. సో అది చూసుకొని మళ్ళీ తర్వాత అక్కడ బతు కేవ్స్ అని ఉంది. బతు కేవ్స్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. మనకి చాలా మూవీస్లో వస్తుంది. ఆల్మోస్ట్ 120 feet సుబ్రహ్మణ్య స్వామి గోల్డెన్ విగ్రహం ఉంటుంది. మోస్ట్లీ ప్రభాస్ మూవీస్. ఎస్ అది. తర్వాత అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పైన 260 స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా ఒక పిలిగ్రమ్ ఏరియా అండి. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో డివోషనల్ టూర్ కూడా కవర్ అయిపోతుంది దాంట్లో. సో తర్వాత రోజు మనం అక్కడి జెంటింగ్ హైలాండ్ అని వెళ్తాం. జెంటింగ్ హైలాండ్ అనేది వరల్డ్ లార్జెస్ట్ హోటల్ అండి. లార్జెస్ట్ హోటల్ 1400 రూమ్స్ ఉంటాయి దాంట్లో. అండ్ 365 degrees అక్కడ ఫ్యాన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏసీగా అసలు ఫ్యాన్స్ వేసుకుంటే అవసరం ఉండదు, అంత చల్లగా ఉంటుంది అక్కడ. దానికి ఆ విజిట్ వెళ్తాం, డే టైము టూర్ చూసుకొని వస్తాము. వచ్చిన తర్వాత అక్కడ పుత్రజయ అనే ఒక టూర్ మాకు ఏరియా ఉంది. అంటే వాళ్ళు గవర్నమెంట్ కౌలాలంపూర్ నుంచి కంప్లీట్గా అక్కడికి షిఫ్ట్ చేశారు అనమాట. గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత బ్రిడ్జెస్ అన్నీ కూడా చక్కగా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనం 5 days బ్యాక్ మనం హైదరాబాద్ వస్తాం. ఇవన్నీ ఎంట్రీ టికెట్స్ కానివ్వండి, లేకపోతే హోటల్ అకామిడేషను, ఫ్లైట్స్, తర్వాత లంచ్, డిన్నరు, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఇంక్లూడ్ అండి. ప్యాకేజ్ 1,07,000 రూపాయలు. ఒక టూర్ మేనేజర్ కంపెనీ అవుతారు మీకు. సింగపూర్కి కొన్ని డాక్యుమెంటేషన్స్ కావాలి వీసా అప్లై చేయడానికి. సో దానికి సంబంధించి కూడా మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాన్ని మనమే టేకప్ చేస్తాము. కస్టమర్స్కి ఏం కావాలి, ఎలా చేయాలని కూడా మనం గైడ్ చేస్తాము. అందువల్ల అంటే హెజల్ ఫ్రీగా చక్కగా ఆర్వీ టూర్స్కి వెళ్ళామా, సింగపూర్ మలేషియా టూర్ బుక్ చేసుకున్నామా, వచ్చామా అంతే. సో మిగతా మెమొరీస్, వాళ్ళ మెమొరీస్ అన్ని స్టోర్ చేసుకొని రావచ్చు వాళ్ళ దాంట్లో. అంత ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు సింగపూర్ అండ్ మలేషియా టూర్లో. అలానే ఇప్పుడు మనకి మెగా మేళా అనేది జరుగుతుందండి. ఇప్పుడు మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 12 బ్రాంచెస్లో కూడా, ఈ 12 బ్రాంచెస్లో మా ఎక్స్పర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఈ సింగపూర్ మలేషియాకి సంబంధించిన కంప్లీట్ మీకు ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా ఈ డాక్యుమెంటేషన్ ఏం కావాలి సింగపూర్ వెళ్ళటానికి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు బుక్ చేసుకుంటారు. ప్లస్ ఈ బుకింగ్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే మీరు పే చేయాలి. సో సింగపూర్ అండ్ మలేషియా కూడా సీజన్ అనేది ఏం లేదండి. ఆ సీజన్ లేకపోవటం వల్ల 365 days ఎప్పుడైనా మనం సింగపూర్ మలేషియా వెళ్ళి రావచ్చు. ఎస్. అలానే మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్లో కూడా ఇయర్ వైజ్ క్యాలెండర్ ఉంటుంది. సో ఈ 10,000 రూపీస్ ఎవరైతే సింగపూర్ మలేషియా టూర్ కోసం బుక్ చేసుకున్నారో వాళ్ళు 2 months ముందు మనకు అప్రోచ్ అయ్యి మేము సింగపూర్ టూర్ మలేషియా వెళ్తాము, సో దానికి మంచి ప్రాసెస్ స్టార్ట్ చేయమంటే మాకు ఆ ఫిక్స్డ్ డిపార్చర్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసి 50% అడ్వాన్స్, మిగతా బ్యాలెన్స్ అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని సింగపూర్ అండ్ మలేషియా టైం వచ్చినప్పుడు చక్కగా టూర్ మేనేజర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని అంతా కూడా గైడ్ చేస్తారు, తీసుకొని రిటర్న్ వస్తారండి. అంత హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు సింగపూర్ అండ్ మలేషియా. సో మంచి గైడెన్స్ ఉందంటే ఎలాంటి టెన్షన్ లేకుండా చూడాల్సిన అన్ని కూడా కవర్ అయిపోతూ ఉంటాయి. ఒక మంచి ప్లానింగ్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంత మంచి ప్యాకేజ్ ని, ఇంత మంచి సీనిక్ ప్లేసెస్ ని సింగపూర్ అండ్ మలేషియా టూర్ లో కవర్ చేస్తూ ఉన్నారు. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదండి, చంద్రశేఖర్ గారు మనకి సింగపూర్ అండ్ మలేషియాకి సంబంధించిన ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 1,07,000 ప్రెసెంట్ అయితే మనకి
మెగా ట్రావెల్ మేళా కూడా జరుగుతోంది కాబట్టి సో ఇప్పుడు ఈ ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుని నెక్స్ట్ 2026లో ఎప్పుడైనా కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఆ 10,000 ఆ అమౌంట్కి యాడ్ అయిపోతుంది. అలాగే మీకు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. డొమెస్టిక్ ప్యాకేజెస్ పైన 10%, అలాగే ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్ళే వాళ్ళకి 5% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో తప్పకుండా ఒకసారి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.